హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నథింగ్ కంపెనీకి చెందిన ఇయర్ స్టిక్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన ఇయర్ 1తో పోల్చుకున్నట్టయితే ఇది చాలా యూనిక్ లుక్ తోటి, యూనిక్ డిజైన్ తోటి ఉంది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇదే నథింగ్ ఇయర్ స్టిక్. సో మరి దీనిపైన మీరు చూడొచ్చు, వీళ్ళ వైట్ కలర్ ప్లస్ ఇంకొకటి ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ బాక్స్ చూడడానికి కనిపించేస్తుంది. బాక్స్ పైన దీని డిజైన్ కూడా కనిపించేస్తుంది. మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. ఈ బాక్స్ లోపల ఈ ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూసేద్దాం. సో మరి దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి, దీని యొక్క ప్యాకేజింగే డిఫరెంట్గా ఉంది. సో నథింగ్ వాళ్ళు డిఫరెంట్గా ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా వీళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో బాక్స్లో నుంచి మనం దీన్ని బయటకు తీద్దాం. సో ఇది మన సిలిండ్రిక్ షేప్లో అయితే ప్రోడక్ట్ చూడడానికి కనిపించేస్తుంది. సో పెట్టిన వెంటనే జారుకుంటూ వెళ్ళిపోతుంది, మీ ఇంటికే వచ్చేస్తుంది కావచ్చు. సో ఈ బాక్స్ లోపల ఇంకా ఏమున్నాయి ఇటు సైడ్ అనేది తెలుసుకోవడానికి దీన్ని అయితే వీకాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా మనం వీకేద్దాం. సో మరి నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ వీకేసిన తర్వాత మరి ఈ బాక్స్లో మళ్ళీ దీన్ని ప్యాక్ చేయాలంటే ఎలా ప్యాక్ చేస్తాం. ఇటువైపు కూడా మనకు ఒక సిలిండ్రిక్ షేప్లో ఉండే ఈ ప్యాకేజింగ్ ఉంది. సో ఈ ప్యాకేజ్ని మనం ఇలా తీసినట్టయితే ఇందులోకి వెళ్ళి చాక్లెట్ వెళ్ళింది అని అనుకుంటున్నారా? కాదు, దీనిలో మనకు ఒక కేబుల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో కేబుల్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మీరు ఎన్ని రోజులు వాడినా కూడా ఇరిగిపోయినటువంటి కేబుల్ అన్నట్టు. దాంతోపాటే ఇందులో మనకు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ థింకింగ్, ప్యాకేజింగ్ కూడా డిఫరెంట్గా ఉంది, ప్రోడక్ట్ కూడా డిఫరెంట్గానే ఉందని చెప్పేసి మనం ఆశిద్దాం. సో మరి ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేద్దాం. సో ఈ కవర్ ఇలా రిమూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నథింగ్ ఇయర్ బడ్స్. ఇక్కడ పైన నథింగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో దీన్ని మనం పట్టుకుంటూ ఉంటే ఇది స్మూత్గా లేదు కానీ కొంచెం గర్గర్కి అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఈ బడ్స్ చూడడానికి అనిపించేస్తున్నాయి. పైవైపే మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కావాల్సిన ఈ టైప్ సి పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు, ఇది ప్రెస్ కూడా అవుతుంది అనుకోండి. నెక్స్ట్ ఇటువైపు ఏం లేదు. ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడానికి కూడా చూడండి, డిఫరెంట్ స్టైల్లో అయితే దీని ఓపెనింగ్ ఉంది. జనరల్గా నేను ఇది తిప్పితే బయటకు వస్తాను అనుకున్నా, కాకపోతే దీన్ని ఇలా రౌండ్ ప్రెస్ చేసిన వెంటనే దీనిలో నుంచి దీన్ని మనం బయటికి తీయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక లైట్ అనేది బ్లింక్ అవ్వడం మీరు గమనించవచ్చు. దీనిలో నుంచి ఇలా బయటకు తీసిన వెంటనే లైట్ అనేది బ్లింక్ అవుతుంది. మరి ఈ ఇయర్ బడ్స్ని దీనిలోకి వెళ్ళి బయటకు తీసిన వెంటనే వావ్, చూడండి, ఇప్పటివరకు మనం చాలా ఇయర్ బడ్స్ చూసాం, కాకపోతే దీని డిజైనే డిఫరెంట్గా ఉంది. సో దీని లోపల కూడా మనకు ట్రాన్స్పరెంట్గానే ఉంది. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన ఇయర్ 1 ఎలాగైతే ఉందో ఈ ఇయర్ స్టిక్స్ కూడా అలానే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీనిపైన కూడా మనకి ఇయర్ స్టిక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్పీకర్స్, తర్వాత మైక్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాకపోతే ఈ డిజైన్ మాత్రం యూనిక్ డిజైన్. ఇటువంటి కేస్ డిజైన్ అనేది నేను ఇంతకుముందు కూడా చూశాను అనుకోండి, కాకపోతే ఈ ఇయర్ బడ్స్ డిజైన్ ఏవైతే ఉంటాయో ఇవి చూడలేదు. ఇవి వీళ్ళకి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ప్రీవియస్ జనరేషన్లోనే చూశాను. సో మరొకసారి వీటిని పేర్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనే వాటిని అన్నింటి గురించి మాట్లాడేద్దాం. సో దీనికి మనకు నథింగ్ ఎక్స్ అని చెప్పేసి యాప్ దొరుకుతుంది. సో దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకుందాం. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి. అలౌ టు కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఈ కేసు ఓపెన్ చేసి ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇయర్ స్టిక్ అని చెప్పేసి ఇలా వస్తుంది. సో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే చూడండి, సెటప్ డివైస్ అని చెప్పేసి రావడం మనకి ఇక్కడ గమనించవచ్చు. దాన్ని ప్రెస్ చేసి మనం ఈజీగా అయితే ఈ డివైస్ని సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవన్నీ మొత్తం చూపిస్తున్నాయి. దాంతోపాటే ఇక్కడ మనం దేన్ని ప్రెస్ చేస్తే ఏమవుద్ది, సింగిల్ ప్రెస్కి ప్లే అండ్ పాస్ చేయొచ్చు. దాంతోపాటే కాల్స్ని ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చేసారు. ఎట్ సైడ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ప్రెస్ చేయాలి సింగిల్ ప్రెస్. నెక్స్ట్ ఇక్కడ జరిపినట్టయితే డబుల్ ప్రెస్ చేసేస్తే మనము స్కిప్ ఫార్వర్డ్ కాల్ని మనము ఇన్కమింగ్ కాల్ని ఆపడం, ట్రిపుల్ ప్రెస్ చేసేస్తే స్కిప్ బ్యాక్ చేయడం, దాంతోపాటే ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే వాల్యూమ్ని అప్ చేయడం లాంటివి అయితే చేసుకోవచ్చు. సో మరి దీన్ని నేను ఇలా ఇచ్చేసిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు ఎంతెంత ఛార్జింగ్ ఉందనేది చూపిస్తుంది. దాంతోపాటు మనం ఇక్కడ ఈక్వలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు మిడ్, ట్రెబుల్, బేస్ అని చెప్పేసి ఇటువంటివి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వాయిస్ కావాలా, మీకు బ్యాలెన్స్డ్ కావాలా, మోర్ బేస్ కావాలా అనేది ఇచ్చేస్తారు. దాంతోపాటు కస్టమ్ అని ఇచ్చేస్తే మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు. కంట్రోల్స్ గురించి మాట్లాడినట్టయితే మనం ఇక్కడ నుంచి కూడా వీటిని కస్టమైజ్ చేసేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలి, సింగిల్ ప్రెస్ చేస్తే ఏం కావాలి, ఇటువంటి వాటన్నిటినైతే మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసేసుకోవచ్చు. సో మరి ఏం చేస్తానంటే, దీంతో నేను సాంగ్స్ విని దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దాంతోపాటు వీళ్ళు ప్రొవైడ్ చేసిన మిగతా ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి నథింగ్ ఫోన్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ వాడబట్టి 2-3 డేస్ అయితే అయిపోయింది. సో మరి ఎదుటి వాళ్ళతోటి మనం కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. బయట నుంచి వచ్చే విండ్ సౌండ్స్ అయినా కానివ్వండి, దాంతోపాటే క్రౌడ్ సౌండ్స్ అయినా కానివ్వండి, అవి మీకేం వినిపించవు. సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు వాయిస్ కాల్ మాట్లాడేటప్పుడు. దాంతోపాటు ఈ టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా, అంటే గెస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా
ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ కూడా మనకు చాలా బాగా ఫిట్ అయిపోయింది. సో మరి ఒక్కొక్క ఇయర్బడ్ గురించి మాట్లాడితే ఓన్లీ 4.4 గ్రామ్స్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. చాలా లైట్ వెయిట్గా అయితే ఇవి ఉన్నాయి. దాంతోపాటే ఇక దీన్ని మార్కెట్లోకి తీసుకొని రాబోయే ముందు వీళ్ళు చాలామంది మీద టెస్ట్ చేశారని చెప్తున్నారు. ఒక 100 మంది ఇయర్స్ మీద ఇది టెస్ట్ చేశారు. వాళ్ళ చెవులకి ఇది ప్రాపర్గా ఫిట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతనే మార్కెట్లో తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి నేను కూడా చూడొచ్చు, మీరు నా చెవులకు పెట్టుకున్న తర్వాత చాలా ప్రాపర్గా అయితే ఫిట్ అయిపోయాయి. నేను ఎంత హెడ్ ఊపినా, జాగింగ్ చేసినా, రన్నింగ్ చేసినా సరే ఇది కింద పడే విధంగా అయితే నాకు అనిపించలేదు. సో కంఫర్ట్గా పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం ఈ సిలిండ్రికల్ షేప్ కేస్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా దీని యూనిక్ డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇది ఎంతమందికి నచ్చుతుంది అనేది అయితే మీరు కింద కామెంట్లో రాయొచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే బాగానే అనిపించేసింది. నెక్స్ట్ ఇక దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్లో ఒక్క ఇయర్బడ్ అనేది 7 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వవు కదా, 5 అవర్స్ 6 అవర్స్ అలా ఇస్తుంటాయి. కాకపోతే 7 అవర్స్ వరకు అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అలాగే మనం ఈ కేస్ తోటి మాట్లాడినట్టయితే 29 అవర్స్ వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. సో IP54 వాటర్ రెసిస్టెంట్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనిలో మనకు వీళ్ళు వివిడ్ సౌండ్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాని కారణంగా మనకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్, బేస్ లాకింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా సౌండ్ అనేది అయితే మనకు అన్ని బ్యాలెన్స్డ్గానే వినిపించేస్తున్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టు. సో మనం లౌడ్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే బాగా లౌడ్గా రావాలి అనుకుంటారో, నేను 100% పెట్టుకొని విన్నాను, లౌడ్గా అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే సౌండ్ అనేది బయటికి వినిపిస్తుంది. జనరల్గా ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఏం సాంగ్ వింటున్నాం అనేది లౌడ్గా పెట్టుకున్నప్పుడు అర్థమైపోద్ది. సో మరి దీనికి కారణం దీనిలో వీళ్ళు యూజ్ చేసిన డ్రైవర్స్ అని చెప్పేసుకోవచ్చు. చాలా పెద్ద డ్రైవర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. సో 12.6 mm డ్రైవర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు సౌండ్ క్వాలిటీ అనేది బాగుంది, లౌడ్గా వస్తుంది. దాంతోపాటు కనెక్టివిటీ కోసం నథింగ్ ఎక్స్ అని చెప్పేసి యాప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. iOS కోసం, Android కోసం రెండింటికి అయితే దొరుకుతుంది. దాంతోపాటు ఒకవేళ మనం నథింగ్ ఫోన్లోనే సాంగ్స్ విన్నప్పుడు దాని యొక్క సౌండ్ క్వాలిటీ అనేది మనకు బాగా వస్తుందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వేరే మొబైల్లో దీన్ని విని చూశాను. ఇక్కడ కూడా నాకు బాగానే అనిపించింది. సో మరి కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే పేరింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎక్కడ కూడా మనకు డిలే లేదు. దాంతోపాటే గేమింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే వేరే వాటితో పోల్చుకున్నట్టయితే లేటెన్సీ సమస్యలు అయితే కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి ఇది నథింగ్ ఇయర్ స్టిక్ సంబంధించిన రివ్యూ. మరి మీకు ఈ నథింగ్ ఇయర్ స్టిక్ ఎలా అనిపించింది, ఇంకా దీనిలో ఏం చేంజెస్ చేస్తే బాగుండని చెప్పేసి మీరు అనుకున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.